ఒకవేళ నీ ఇల్లు దీవించబడాలి అని అంటే, నీ ఇంటిలో ఉన్నవారు దీవించబడాలంటే, నీ ఉన్న ఇంట్లో ఉన్న సమస్తము దీవించబడాలంటే ఆ ఇంట్లోకి దేవుడు రావాలి. నీ ఇంటిలోనికి దేవుడు రావాలి. నీ ఇంటిలోనికి దేవుడు వచ్చినట్లయితే, ఆయన వచ్చినప్పుడు నువ్వు నీతిగా నిజాయితీగా జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దీవిస్తాడు. ఒకరోజు ఒక రాజు ఒక అడవికి వెళ్ళాడు. అలా అడవికి వెళ్ళినప్పుడు సడన్గా ఒక సింహం అతని మీదకి గాండ్రించుకుంటూ వచ్చింది. అదే సమయంలో ఆ అడవిలో వేటాడడానికి మరొక యవ్వనస్తుడు కూడా వెళ్ళాడు. రాజు మీద సింహం అమాంతంగా వచ్చి పడుతున్నప్పుడు అది చూసిన యవ్వనస్తుడు తన దగ్గర ఉన్న తుపాకీతో సింహాన్ని కాల్చేసి రాజును కాపాడాడు. రాజు చాలా సంతోషించాడు. నా ప్రాణాన్ని కాపాడావు, నీకు ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోగలను అని అంటూ, బాబు చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అని అంటే, ఆ కుర్రవాడు అన్నాడు, రాజా మా ఇంటికి భోజనానికి రండి మధ్యాహ్నం అని చెప్పి అన్నాడు. మధ్యాహ్నం పూట మా ఇంటికి భోజనానికి రండి అంటే, తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తారని చెప్పి రాజు అనేశాడు. మంత్రితో చెప్పాడు, వెళ్ళి చూసిరా అతను ఎక్కడ ఉంటాడని చెప్పంటే, ఆ కుర్రవాడు ఒక పల్లెటూరులో ఉంటాడు. ఆ ఇల్లు ఒక చిన్న గుడిసె లాంటిది. ఆ ఇంటికి మార్గం కూడా సరిగా లేదు. మంత్రి అక్కడికి వెళ్ళి చూశాడు. ఈ గుడిసెలోకి వచ్చి రాజు ఏం భోజనం చేస్తాడు, ఇక్కడ సరిగా వెళ్ళడానికి, రథం వెళ్ళడానికి కూడా దారి లేదని చెప్పి మంత్రి ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తి ఉన్నటువంటి ఊరికి కావలసినటువంటి రోడ్డు వేయించాడు. ఇలాంటి గుడిసెలో రాజు వచ్చి ఏం భోజనం చేస్తాడంటే, అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టించాడు. అలా బిల్డింగ్ కట్టించిన తర్వాత రాజుగారు ఇతరు వండేటటువంటి భోజనం చేయరు, చేస్తే రాణి అన్నా చేయాలి వంట, లేదా రాకుమార్ అయినా చేయాలి. కాబట్టి రాకుమార్తెనే తీసుకొచ్చి వంట చేయిస్తే బాగుంటుంది. కానీ రాజు భోంచేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు, అది ఉద్యానవనములో, చక్కని గార్డెన్లో. కాబట్టి రాజుగారు వచ్చి భోంచేసినప్పుడు ఉద్యానవనములో విశ్రాంతి తీసుకోవాలంటే ఇక్కడ ఉద్యానవనం కావాలి కదా అని చెప్పి ఒక చక్కని ఉద్యానవనాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఇదంతా చేసిన తర్వాత మంత్రికి ఏం అర్థమైందంటే, ఈ కుర్రోడు మామూలుడు కాదు, ఇప్పుడు చాలా తెలివైనడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమిటంటే, రాజా మీ తర్వాత మీకంటూ ఒక అద్భుతమైనటువంటి వారసుడు కావాలి, మీరు ఆశపడ్డారు కానీ మీకు కొడుకులు లేరు, కానీ అద్భుతమైన అల్లుడు మాత్రం దొరికాడు మీకు. అదేంటి మంత్రి, నాకు అల్లుడు దొరకడం ఏమిటంటే, మీ ప్రాణాలు కాపాడిన వాడు సామాన్యుడు కాదు. మిమ్మల్ని భోజనానికి పిలిచిన కారణం తెలుసా? భోజనానికి పిలిచినట్లయితే రోడ్డు వేయించాల్సి వచ్చింది, బంగ్లా కట్టించాల్సి వచ్చింది, ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు వండాలంటే, వండితే రాణిగారన్నా వండాలి, లేదా మీ కూతురన్నా వండాలి. వాడు చాలా తెలివైనడండి. మీ కూతురునే కనుక వాడికి ఇచ్చి కట్టబెట్టినట్లయితే ఈ రాజ్యం క్షేమంగా ఉంటుంది. మిమ్మల్ని కాపాడిన వాడు మీ రాజ్యాన్ని కూడా కాపాడుతాడు. నిజమేనా అంటావా? అవును రాజా, అంతకంటే మంచి ఆలోచన నాకేం రావట్లే. అయితే అతన్ని తీసుకొచ్చేసి అతన్నే ఇచ్చి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా. దయచేసి గమనించండి, చాలా తెలివైనవాడు ఆ కుర్రవాడు. ఏం కోరుకున్నాడు? వెండి బంగారాలను కోరుకోవాలా, వాటన్నిటికీ ఆధారమైనటువంటి రాజునే కోరుకున్నాడు. సహోదరి సహోదరులు, నువ్వు నేను కోరుకోవాల్సింది వెండి బంగారం కాదు, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తును. ఆయన్నే మనం కోరుకుని మన ఇంటికి ఆహ్వానించినట్లయితే మనకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేస్తాడు. ఆ రోజు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దేవుని మందసాన్ని ఒబేదెదోము తన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు తనకున్న ప్రతి అవసరము తీర్చబడింది. దేవుణ్ణి ఈరోజు నీ ఇంటికి ఆహ్వానిస్తావా? ఆయన వచ్చాడు అని అంటే నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, నీ ఇంట్లో ఉన్న చీకటి పోతుంది, నీకు పట్టిన శని పోతుంది. నీకున్నటువంటి ప్రతి అవసరము నా దేవుడు వచ్చాడంటే తీరుస్తాడు. రాణిస్తావా ఆ దేవుణ్ణి నీ ఇంట్లోకి? ఒక్కసారి ఆలోచించు. ఆ రోజు ఏం చేశారో తెలుసా? ఒబేదెదోము తన ఇంట్లోనికి దేవుని మందసాన్ని తీసుకొచ్చాడండి. ఆ మందసం ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత సకల ఆశీర్వాదాలతో ఆ ఇల్లు నింపబడింది. సహోదరి సహోదరులు, మళ్ళీ చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉంటే సకల ఆశీర్వాదాలకు ఆధారం. అదే సమయంలో ఆ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినా, నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన, నీ ఇంట్లో అపవిత్రమైన కార్యకలాపాలకు నువ్వు తావిచ్చినా, చోటిచ్చినా, నువ్వు నీ శరీరాన్ని, నీ కళ్ళను, నీ తలంపులను, నీ ఒళ్ళును నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇంట్లో అపవిత్రపరుచుకున్న విను, దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. మళ్ళా చెప్తున్నా, ఇంట్లో కరెంటు అత్యవసరం, కానీ కరెంటుతో పిచ్చి వేషాలు వేసిన, ఆటలాడినా అది ప్రాణమే తీసేస్తుంది. దేవుడు మనకు అత్యవసరం. ఆయన మన ఇంట్లో ఉండటం చాలా ఆశీర్వాదం. కానీ పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఆయనకి ఇష్టం లేనిదే ఏదైనా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని సరిచేస్తాడు. ఖచ్చితంగా మొదటగా గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించకపోతే ఒక దెబ్బ కొడతాడు. దేవుడి ఉద్దేశం మనం చంపాలని కాదు సుమా. దేవుని ఉద్దేశం ప్రేమతో, కృపతో మనల్ని గద్దించి, శిక్షించి
మనల్ని లోపరుచుకొని మన ఇంటిని ఆశీర్వదించాలి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు, మా ఇంట్లో యేసయ్య ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా మా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను, పరిశుద్ధంగా నేను జీవిస్తాను, పరిశుభ్రంగా నా ఇంటిని కాపాడుకుంటాను, నా ఇంట్లో నా యేసయ్య ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆయన నా ఇంట్లో అడుగు పెడితే నాకున్న సమస్తము దీవించబడుతుంది, నాకున్న ప్రతి కష్టము కన్నీరు కొట్టివేయబడుతుంది, శాంతి సమాధానము నాకు దొరుకుతుంది. కాబట్టి ఆ దేవుని సన్నిధి నా ఇంట్లో కావాలి, రావాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే ఒకసారి మీ హస్తం చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయనా. ఫిలిష్తీయులు బహు ప్రమాదకరమైన శత్రువులు, వాళ్ళు ఇశ్రాయేలీలకు నెమ్మది లేకుండా చేశారు, నిద్ర పట్టకుండా చేశారు నాయనా, ప్రశాంతత లేకుండా చేశారు, పడుకోకుండా చేశారు, వారి పిల్లలను పడుచు వారిని దోచుకుని వెళ్ళిపోయారు. ఫలితంగా నాయన ఇశ్రాయేలు చాలా నష్టపోయారు, కష్టాలు పాలైపోయారు. అటువంటి వారిని జయించాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, అదేమిటంటే మేము పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా నిన్ను హత్తుకున్నట్లయితే, నీ వైపుకు తిరిగినట్లయితే, పాత రోత జీవితాన్ని, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినట్లయితే, నువ్వు ఫిలిష్తీయుల చేతిలో నుండి, అనగా లోకం యొక్క పాపిష్టి బంధకాల్లో నుండి, సైతాను సంబంధమైనటువంటి నాయన కట్టుల నుండి, వాడు పెట్టినటువంటి తంత్రాల నుండి మేము సంపూర్ణంగా విడుదల పొందుకొని ప్రశాంతంగా జీవించగలుగుతాం. కాబట్టి అడుగుతున్నాం, ఈరోజు నాయన నీవు మా జీవితంలో, మా కుటుంబంలో అడుగుపెట్టి మా జీవితాలను ప్రభువా వెలుగుమయం చేసి ఆశీర్వాదకరంగా మలచి బహుగా మమ్ములను ప్రభువా దీవెనకరంగా మార్చమని, చేసిన ప్రతి తప్పును బట్టి, ప్రతి పాపమును బట్టి మమ్మను క్షమించమని నాయనా, చెత్తంతా తీసేసాయి నాయనా, నీ శ్రేష్టమైన దీవెనల చేత మా జీవితాలు నింపమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.